హలో ఎవ్రీవన్. మండే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక స్టార్ట్ చేశానండి. మార్నింగ్ ఇంకా డైలీ ఈ మధ్య పెట్టాను కదా, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు షూట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో అలాగా చేయాలనిపించింది మనసుకి. ఓకేలే అని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. సాంబార్ రైస్ అంటాము, బిసిబిళాబాత్ అంటాము, ఇంకా చాలా కర్ణాటక సైడ్ అయితే బిసిబిళాబాత్ అంటాము. ఆల్రెడీ ఇక్కడ నేను కుక్ చేసేసానండి. ఒక గ్లాసు రైస్కి అంటే ఒక గ్లాస్ తీసుకోలేదు, హాఫ్ గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ పప్పు, రెండు ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. పిల్లల వరకు సాంబార్ రైస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా టమోటాలు లేకపోతే షాప్కి వెళ్ళేసి 1 కేజీ టమోటాలు తీసుకొచ్చి బాగా వాష్ చేసి ఉప్పు వేసి వాటర్ వేసి అలా పెట్టాను అనమాట. అవి నానుతూ ఉంటాయి పక్కన. ఇంకా చాలా బాగుంటుందండి సాంబార్ రైస్. అప్పుడప్పుడు జస్ట్ ఖచ్చితంగా నేను వారానికి ఒకసారి సాంబార్ రైస్ చేస్తుంటాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఎంత బాగుంటుందంటే పిల్లలు భలే తింటారండి ఇష్టంగా. అందుకని సింపుల్గా ఉంటుంది, కొంచెం ఒంటికి చలవ, ఆరోగ్యంగా కూడా ఉంటుందని ఇంకా సాంబార్ రైస్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఏంటంటే సోమవారము, ఇంకా మా వారు కూడా లేరనమాట ఈరోజు. వర్క్ మీద తిరుపతి దాకా వెళ్ళారు. అదే మిషన్ది కొంచెము పని ఉంటే వెళ్ళారనమాట. అదే మొన్న తెచ్చాను కదా, అది మిషన్ పార్ట్ ఒకటి, అది తీసుకెళ్ళి దాన్ని బిగించాలి మిషన్కి అని చెప్పి వెళ్ళారు. ఇంకా మేమేనమాట. అందుకని సింపుల్గా మేము అలాగా చేసుకుంటున్నాం అనమాట. ఇంక బట్టలు కూడా మిషన్లో వేసేస్తున్నాను, అవి వాష్ అవుతూ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా మా వాషింగ్ మిషన్ గురించి. మీకు ఒక నిజం ఒకటి షేర్ చేయాలని. నిజం చెప్తున్నానండి, మీరు అసలు ఎవరైనా వాషింగ్ మిషను కొత్తగా కొనాలనుకుంటే ఈ టైప్ మోటుకు అస్సలు కొనవాకండి. ఎంత దరిద్రంగా ఉందంటే నా వల్ల కావట్లేదు, చెప్పలేకపోతున్నాను. ఇన్ని రోజులు చెప్పలేదు. ఆల్రెడీ నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఒకటి షేర్ చేస్తున్నానండి. వీడియో చాలా బాగా వ్యూస్ పోతూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో చూడండి. ఫస్ట్లో బాగుండిందండి, ఒక 1 మంత్ నేను రివ్యూ లాగా చెప్తున్నాను వినండి ఈ వాషింగ్ మిషన్ గురించి. ఓల్పూల్ స్ట్రైన్ వాష్ అనమాట. అసలు చాలా బాగుండింది. దీన్నైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి గూగుల్లో కొట్టి ఏది బాగుంటుందో బెస్ట్ అని చూసి దీన్ని ఇష్టపడి కొనుక్కున్నానండి. అంతా 28,000 29,000 అప్పుడు వాషింగ్ మిషన్. ఇది 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది. అసలు ఫస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బాగుండింది. తర్వాత ఏంటంటే డ్రై అంటే స్పిన్ అయ్యేటప్పుడు టబ్ టక కొట్టుకోవడం ఆడిపోవడము అలాగుండేది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొంచెంసేపు అలాగ బట్టలన్నీ ఒక పక్క వచ్చేస్తాయి అనమాట. అవన్నీ సరిదేస్తే మళ్ళీ తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటంటే అసలు తిరగట్లేదు, స్పిన్ అయ్యి ఆగిపోతుంది అనమాట. అది ఓవర్లోడు కాదు, అలాగని ఎక్కువ బట్టలు ఏమి ఉండవండి. ఇంకేం చేస్తానంటే 6 మినిట్స్ ఉంటుంది కదా, స్పిన్నింగ్ మోడ్లోకి వచ్చి ఆగిపోతుంది అనమాట. నేను దాన్ని అన్నీ అలా తీసి బాగా టబ్ను అలా జరిపి మళ్ళీ ఆన్ చేస్తానండి. మళ్ళీ డ్రై మోడ్లో పెడతాను, మళ్ళీ తిరిగి మళ్ళీ ఆడిపోతుంది. మీకు చూపిస్తున్నాను. డైలీ ఏం డ్యూటీ తెలుసా దీంతో మాకు. ఈ బట్టలన్నీ తీసి బకెట్లో వేయాలన్నమాట. లాస్ట్ ఒక 3-4 ఉండిస్తానంటే గుడ్లు అంతే, దాంట్లో మొత్తం తీసేసేసి అప్పుడు డ్రై మోడ్లో పెడితే అప్పుడు తిరుగుతుందండి. మరి టూ మచ్ కదా అండి. కేవలం 2-3 బట్టల కోసము స్పిన్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ వేసామనుకోండి, అది ఒక్కోసారి ట్రై చేస్తాను, ఏమన్నా అవుతుందేమో చూద్దాము ఒకవేళ అని ఉండిస్తానమాట. అబ్బే అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒకటి ఎక్స్ట్రా ఉంచాను, మళ్ళీ కూడా ఆగిపోద్ది. ఆడెన్ని ఉన్నాయి మొత్తం, ఒక 6 ఏమో ఉన్నాయి కదా, అక్కడ కూడా ఆగిపోతుంది. మళ్ళీ ఒకసారి స్పిన్ అవుతుంది, ఆగిపోతుంది. చూడండి, మీకు చూపించాలనే చేస్తున్నాను. సో దయచేసి ఇటువంటి వాషింగ్ మిషన్గా కొనొద్దండి ప్లీజ్. బాగా చూసి చెక్ చేసుకొని కొనండి. నాకు తెలియక ఏదో అంటాం కదా, గోతిలో పడ్డట్టు అయింది. ఇంకా దీన్ని ఊరేగుతున్నాను అనమాట. ఇంకా మొత్తం పోయిందాకా ఊరేగుతాం ఎలాగలాగా. దీనికాడికి మామూలు నార్మల్ మిషన్ లాగా అయిపోయింది నాకు దీంతో పరిస్థితి. దాని దగ్గర కాచుకొని అలాగే ఉండాల్సి వస్తుందండి. నా వల్ల అవ్వట్లేదు అసలు. ఇంకే అంటే ఒక పని చేసుకుని దాని మీద ఒక మైండ్ పెట్టి అక్కడే ఉండాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనం వేసిపోలేమన్నమాట. అలాగైపోయింది ఈ వాషింగ్ మిషన్ తోటి. సో అలాగా నాకు అందుకే చెప్తున్నాను, దయచేసి మటుకు ఈ వాషింగ్ మిషన్ కొనొద్దు. చూసారా, మళ్ళీ ఆగిపోయింది. ఆడెన్ని ఉన్నాయి, 6 ఏమో ఉన్నాయి బట్టలు. ఇంక మళ్ళీ ఏంటంటే ఒక 2 జతలు తీసేసాను. ఇంక ఒక 4 ఉంటాయి దాంట్లో. తీసేస్తే అప్పుడు తిరిగిందండి లాస్ట్కి. చూడండి, ఇప్పుడు తీసేస్తున్నాను. ఒక 2 బట్టలు తీసేస్తే అప్పుడు పాపం ప్రశాంతంగా తిరిగింది బిడ్డ. నాకైతే కోపం వచ్చేస్తుంది ఈ వాషింగ్ మిషన్ చూస్తే, నా వల్ల కావట్లేదు. కానీ అలాగని ఇంత కొన్నాం కదండి, అంత అమౌంట్ పెట్టి ఏం చేయలేము. రిపేర్ అయినా చేపియాలి. ఏం చెప్తాం రిపేర్, ఈ మోడల్స్ ఇలాగేనంట. నాకు తెలియక మా పిన్ని వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళ మోడల్ నేను చూడలేదన్నమాట. ఇదే మోడల్
మామూలంట. అప్పుడు అలాగే డ్రమ్ము కొట్టుకొని అది ఫటక్కన ఒకసారి మొత్తం కింద పడిపోయిందంట డ్రమ్ము, ఇలా స్పిన్ అవుతూ. అప్పుడు వాళ్ళు మార్చేసి వేరేది తెచ్చుకున్నారు. ఇలాగుంటుందమ్మా అని చెప్పింది మా పిన్ని కూడా. అప్పుడు దాకా నాకు ఐడియా లేదు. అప్పటి నుంచి దీని మీద నాకు ఇంప్రెషనే పోయిందండి వాషింగ్ మిషన్ మీద. చూడడానికేమో కొత్తదిలాగా ఉంటుంది, దాన్ని బాగా మెయింటైన్ చేసుకుంటాను, కానీ అస్సలు వేస్ట్ అండి, చాలా వేస్ట్. అసలు కొనొద్దు దయచేసి. ఇప్పుడు తిరుగుతుంది చూడండి, కొత్త పెళ్లి కూతురులాగా ఎంత బాగా లింగుని తిరుగుతుంది. నాకు భలే కోపం వస్తుంది దీన్ని అసలు చెప్పాలంటే. నాకు కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 5 మీదకి వచ్చింది కదా, ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 5 మీదకి వచ్చినాక ఓపెన్ చేసేసి 6 మీదకి వస్తే అది ఆగిపోద్దండి. 5 మీదకి వచ్చినాక 5 నిమిషాలు ఉన్నప్పుడు మీరు బట్టలు వేసేసేయండి, మామూలుగా ఉన్న బట్టలన్నీ వేయండి, మొత్తం ఎన్నున్నాయి వేయండి, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు స్పిన్ అవుతుంది మళ్ళీ. అసలు ఏమన్నా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడైనా అంతే, అప్పుడు మామూలుగా నార్మల్ బట్టల కన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా వేసేసినా కానీ నీట్గా స్పిన్ అవుతుందండి. అసలు ఇది ఏమి ట్విస్ట్ రా దేవుడా అనుకోని నేను తలకాయ బాదుకుంటాను. దీంతో సరిపోతుంది నాకు మార్నింగ్ సగం టైము. అందుకే ఒక్కోసారి లంచ్ బాక్స్ ఇచ్చొచ్చి పిల్లలకి అప్పుడు వేస్తానమాట ఈ మిషన్ తోటి. అప్పుడు దాకా తిరుగుతుంది, డ్రై టైంలో ఆపేస్తాను. ఇంకా అన్నీ కంప్లీట్ అయినాక అప్పుడు దీంతో కూర్చుంటానమాట ఈ పనితోటి. లేదంటే నాకు అస్సలు అవ్వదండి. ఈ వాషింగ్ మిషన్ కొన్నానే కానీ నాకు ఇంట్లో పనే అవ్వట్లేదు. అలా ఉంది. సో మీతో షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కదా. ఎవరైనా పాపం కొత్తగా వాషింగ్ మిషన్ కొనేవాళ్ళు దయచేసి అస్సలు కొనవద్దు. ఇప్పుడు చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఇప్పుడు బట్టలన్నీ వేసినా కానీ తిరుగుతుంది, ఇప్పుడు ఆగదు. ఇంకా 6లో ఉన్నప్పుడే ఆగిపోతుందండి. ఆ డ్రై మోడ్లో 6 ఉంటేనే ఆగిపోతుంది. మనము అన్నీ అయిపించి 5లోకి వచ్చి నాకు ఓపెన్ చేసి దాన్ని నిండా వేసి తిప్పినా కానీ మొత్తం బాగా తిరుగుతుంది మళ్ళీ. అసలు పెద్ద ట్విస్ట్ అది మీతో షేర్ చేయాలనిపించింది. దయచేసి ఈ ఓల్పూల్ స్టైన్ వాష్ మటు కొనవాకండి, నేను చెప్తున్నాను కదా. ఖచ్చితంగా అసలు ఎవరు కొనొద్దు ప్లీజ్. దాంతో అయిపోతారనమాట బలి. ఇంకేంటంటే పూలు వచ్చాయండి, రోజు పూలు తీసుకుంటాను. పాపం ఒక అంకుల్ సైకిల్లో వస్తూ ఉంటారు, ఫ్రెష్గా చాలా బాగా తెస్తారండి. 20 రూపీస్ డైలీ తీసుకుంటానమాట. చామంతులు, రోజా పూలు అన్నీ తెస్తారనమాట. అంటే ఈరోజు ఆల్రెడీ పూజ మా వారు మార్నింగే చేసేసి వెళ్ళిపోయారనమాట తిరుపతికి. ఇంకా రేపటికి అనమాట అవి. ఇంక మళ్ళీ రేపు మా వారు ఉంటే మార్నింగ్ అసలు నాకు ఎంత పని తగ్గుతుందంటే పూజ పని మటు తగ్గిపోతుందండి. శుభ్రంగా దేవుడికి పూజ చేసేస్తారు, నాకు హాయిగా అనిపిస్తుంది. అమ్మాయి నేనేంటంటే ఇంకా సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు పూజ చేసుకుంటానన్నమాట, స్నానం అన్నీ చేసుకొని. లేకుంటే హడావుడిగా స్నానం చేయాలంటే పూజ చేస్తే కానీ మనసుకు హాయిగా ఉండదు. కానీ మనకి ఇంట్లో పనులు అవి ఇవి సరిపోతూ ఉంటాయి. ఇంకా అది ఎందుకని ఇప్పుడు ఉదయాన్నే నేను లేచేసరికి దీపం పెట్టేశారనమాట ఉదయము. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను లేచేదాక ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా సాంబార్ రైస్ అని చెప్పాను కదా, టాపిక్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మైండ్ ఎలాగుందంటే వాషింగ్ మిషన్ గురించే ఉంది నా మైండ్లో. ఇంకా సాంబార్ రైస్కి సింపుల్ అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తిరగమాత కొంచెము కొందరు ఏంటంటే స్టార్టింగే నెయ్యి వేసేసి కూడా తిరగమాత పెట్టుకుంటారు. సో ఎక్కువ అనిపిస్తుంది నాకెందుకు. ముందు కొంచెం నేనైతే నూనె వేసేస్తాను, ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను అనమాట. ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసేసి పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఒక 2 ఉల్లిపాయలు అనమాట 2 బాగా కట్ చేసుకొని కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. కొంచెం దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని కూడా దాంట్లో వేసేసి ఫ్రై చేసి మనం కట్ చేసుకున్న టమోటాలు ఒక 2 టమోటాలు మంచి పెద్దవి బాగా అవి కూడా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయాలండి. అవి మటుకు ఇక్కడ ఏంటంటే కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంట్లో మామూలుగా నేను అన్నాను కదా సాంబార్ రైస్ మీరేంటి ముక్కలే వేయట్లేదు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ అన్నాను కదా. మా పిల్లలకి వెజిటేబుల్స్ వేస్తే నచ్చదు, నాకు కూడా ఎందుకు అది టేస్ట్ ఎగుటుగా అనిపిస్తుంది. అందుకని పిల్లలు ఏంటంటే వద్దు మమ్మీ ఎన్ని ముక్కలు అంటారు. కానీ ఇలాగా సింపుల్గా చేసుకోండి, సాదాగా ఎంత టేస్ట్ ఉంటుందంటే తిరుమలలో పెడతారు కదా సాంబార్ రైస్ సేమ్ అండి. అయితే దాంట్లో వేస్తారు ఇంకా గుమ్మడికాయ ముక్క అన్నీ వేస్తారు. నాకెందుకు అక్కడ ఆ ఫ్లేవర్ వచ్చి హాయిగా ఉంటుంది, స్వామి ప్రసాదం లాగా అనిపిస్తుంది. ఎంత ఎంజాయ్ చేస్తామో మేమైతే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి మంచిది. అందుకని వారానికి ఖచ్చితంగా ఒక్కసారే చేస్తాను, మళ్ళీ ఎక్కువ చేస్తే ఓవర్గా మళ్ళీ అది బాగుంటుంది అనమాట, ఎగుటేస్తుంది. ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకొని చూడండి. అన్నీ కావాలంటే మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి, ఇబ్బంది లేదు. పక్కన కుక్ చేసుకొని ఇప్పుడు ఇలాగా తిరగమాత పెట్టుకున్నప్పుడు అవి విడిగా ఉడకబెట్టుకొని వేసుకోండి. ఇది సాంబార్ పొడి అండి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీంట్లోకి సాంబార్ పొడే వేస్తాను నేను. మామూలుగా బిసిబేళబాత్కి సపరేట్ పొడి ఉంటుంది కదా, అస్సలు అవసరం లేదు. ఇది నేను తయారు చేసి పెట్టుకున్నది అనమాట సాంబార్ పొడి, పక్కన అదే వేస్తాను. ఇక్కడ ఏంటంటే బాగా
బాగా అంతా ఫ్రై అయిపోయిందండి. టమోటాని బాగా మెదిపేసి బాగా మెత్తగా చేసేసి మనం మెదిపి పెట్టుకున్న అన్నము పప్పు అంతా వేసేసి ఉంది కదా, నేను చింతపండు గుజ్జు పక్కనే పెట్టుకుంటాను కదా, అది బాగా పిసికి ఇది కూడా కొంచెం గుజ్జు చేసి వేసేసాను అనమాట. సో ఇది బాగా కలిపేసేసి ఒక 10 మినిట్స్ అనమాట మూత పెట్టి సిమ్లో అండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, ఎందుకంటే మీడియం ఫ్లేమ్ పెడితే మళ్ళీ అడుగు అంటుతుంది. పప్పు అన్నం కదా, అడుగు అంటుతుంది. అసలు టేస్ట్ అయితే ఉందండి, అదిరిపోయిందనమాట. సో సిమ్లోనే కొంచెము ఒక 10 మినిట్స్ అలాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇలా కలిపినాక ఇప్పుడు మనము సాంబార్ పొడి వేయాలి. ఒక 2 లేదా 3 కూడా వేసుకోవచ్చు. ఈ పొడి చాలా టేస్ట్ అండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే సాంబార్ పొడి వల్లే ఆ రైస్కి ఆ ఫ్లేవర్ వస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎక్సలెంట్ టేస్ట్ అండి సాంబార్ పొడి వేయడం వల్ల. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే, సరిపోయిందండి. కొంచెమే కదా, నేను క్వాంటిటీ ఎక్కువేం చేయలేదు. సో సరిపోతుంది. బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ చాలు, బాగా కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఏంటంటే దీంట్లో ఫినిషింగ్ టచ్ ఏంటంటే నెయ్యి వేయాలండి. మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. తినే వాళ్ళకైతే అసలు నెయ్యిలో తిరగమాత పెట్టుకుంటే అది ఇంకా కొందరికి ఇంకా ఇష్టం అనమాట. మాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం నెయ్యి తగ్గిస్తాను. మామూలుగా తిరగమాత పెట్టేసి నేను లాస్ట్ నెయ్యి వేసాను అనమాట. బాగా ఇలా దీంట్లో వేసుకోవచ్చు. మళ్ళీ లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు దాంట్లో బాక్స్లో కూడా కొంచెం వేసాను అనమాట నెయ్యి పిల్లలకి. ఇక్కడ ఏంటంటే ఇంకా 2 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టేశాను అది లంచ్ బాక్స్లో, కొంచెం సైడ్ డిష్గా బాయిల్ చేసి ఫ్రై చేస్తే దీని కాంబినేషన్ బాగుంటుందండి. ఏంటంటే సాంబార్ రైస్కి మామూలుగా అప్పడాలు బాగుంటాయి. ఈ మిర్చి కన్నా కూడా అప్పడాలు ఇలాగా ఆమ్లెట్ బాగుంటుంది. అందుకని ఇంకా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి పెడదాము. మొన్న కూడా ఆమ్లెట్ వేశాను కదా, ఎందుకులేని ఇది కూడా బాగుంటుంది. మా పిల్లలు అయితే సాయంత్రం వచ్చి ఎంత బాగా చెప్పారు, మమ్మీ భలే ఉండింది మమ్మీ, అసలుకి కోడిగుడ్డుకి దానికి ఎంత టేస్ట్ ఎంత బాగుండిందో, థ్యాంక్ యూ మమ్మీ అంటాడు మా సాయి అయితే. ఇంకా అలాగా చేసేసి బాక్సులు పెట్టేశానండి. ఈరోజు ఇది అనమాట నా రెసిప్స్, లంచ్ బాక్స్ రెసిప్స్. ఈ మధ్య మీకు సింపుల్గా నేను అన్ని వీడియోస్లో నా వ్లాగ్స్లో కొన్ని రెసిప్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలని, ఎలాగున్నాయి ఏంటో ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే నా వ్లాగ్స్ ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీ ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నాకు మీకు నచ్చింది అనే ఆనందం అనమాట మనసుకి. ఓహో నా వీడియో నచ్చబట్టి వీడు లైక్ చేశారు, వీళ్ళు నచ్చింది నా వీడియో, అంటే నా లైఫ్ స్టైల్ మీకు నచ్చింది అని నాకు అదొక ఆనందం అండి. దయచేసి వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే అక్కర్లేదు. సో ఇంక లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట, నెయ్యి కొంచెం వేసేసాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, ఎక్కువ వేయలేదు. మళ్ళీ బాక్స్లో పెట్టేటప్పుడు పైన వేస్తానండి కొంచెం. సో ఇది నేనేంటంటే జిఆర్బి నెయ్యి వాడతానండి, నాకు చాలా ఇష్టము. అది ఆవు నెయ్యి నాకు ఎంత బాగుంటుందో, కమ్మంగా అసలు అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర అలాగ తరుగు వేసేసి బాగా కలిపి పెట్టేయడమే. అబ్బా ఎంత టేస్ట్ ఉందో చెప్తుంటే నేను ప్రతిసారి చెప్తున్నాను భలే ఉందని. ఇలాగ సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. మనకి ఇంట్లో కూడా ఏమి వెజిటేబుల్స్ లేవు, ఏం చేయాలబ్బా అనుకున్నప్పుడు కూడా ఇది హాయిగా తినేయొచ్చండి. అసలు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగో టమోటాలు ఈజీగా ఉంటాయి, 1, 2 ఉంటాయి. పప్పు ఉంటుంది, కందిపప్పు చాలు, నెయ్యి ఉంటుంది. సో అది 2, 3 చేసేసామంటే రైసు కలిపామంటే అయిపోయాయి సాంబార్ రైస్ సూపర్గా. సో ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రై చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఓన్లీ ఉడకబెట్టుకొని తింటే అదొక టేస్టు. ఇలాగ ఎప్పుడైనా ఫ్రై చేస్తాను, ఎక్కువ చేయను, ఎక్కువ బాయిల్ చేసి ఇస్తుంటాను పిల్లలకి. ఆమ్లెట్ వేస్తాను. ఇలాగేంటంటే కొంచెం ఆయిలు, ఉప్పు, కారం, పసుపేనండి తిరగమాత దాంట్లో వేసేసి కొంచెం ఈ ఎగ్స్ కొంచెము ఘాట్లు లాగా పెట్టేశాను. ఆల్రెడీ ఒక ఎగ్గు ఘాటు అయిపోయింది, మిగతా వాటికి పెట్టేసి ఇలాగ ఫ్రై చేశాను అనమాట. ఇంక మేము ముగ్గురమే కదా అని 3 ఎగ్స్ వేసానండి, పిల్లలకి చెరొకటి నాకు ఒకటి. ఇంక మా వారు వచ్చినప్పుడు సాయంత్రం ఇంకా తర్వాత అప్పుడు ప్రాసెస్ అప్పుడు వేరనమాట. ఇంకా అందుకని అక్కడ వరకే చేస్తున్నానండి. ఇంకా ఇది బాగా ఫ్రై చేయాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఊరికి అలా కాదు, బాగా ఎర్రగా వచ్చేస్తాయి ఎగ్స్. చూసారా ఎర్రగా ఎంత బాగా వస్తాయో, ఆ విధంగా బాగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఇంకా సాంబార్కి దానికి కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి. ఇంకా బాక్సెస్ సర్దేశాను, బాక్స్లో పెట్టేసి కొంచెం స్నాక్స్ కూడా పెట్టేసి, బాక్స్లో పెట్టేటప్పుడు కూడా సాంబార్ రైస్ అప్పుడు షూట్ చేయలేదు నేను.
బాక్సులు సర్దేసి ఇంకా నేను ఇంకా రెడీ అయిపోయి పిల్లలకైతే తీసుకెళ్తున్నాను. కొంచెం బజార్లో కూడా కొన్ని కొన్ని మామూలుగా ఆనియన్స్ అవి తీసుకోవాలండి, లేవన్నమాట. సో అవి కూడా తీసుకుందామని బాక్సులన్నీ ఇచ్చేసాను పిల్లలకి. రిటర్న్ వస్తూ వస్తూ గోధుమ పిండి లేకపోతే ఒక ఆశీర్వాద్ ప్యాకెట్, కొంచెము ఆనియన్స్ ఒక 2 కేజీలు తీసుకున్నానండి. కేజీ 50 రూపీస్ అండి ఆనియన్స్. చాలా బాగున్నాయి ఫ్రెష్గా. మీకు అక్కడ ఎంత రేటు ఉన్నాయో ఒకరు కామెంట్ చేయండి. ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే 60 రూపాయలు అనమాట. మా ఇంటికాడైతే షాప్లో 65 ఉంటుంది, అందుకే బయటకు వచ్చినప్పుడు తీసుకుంటానమాట. ఇంకా ఇచ్చేసి వచ్చేసానండి. సో ఇది అనమాట ఈరోజు నా రొటీన్ అనమాట, మండే రోజు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి నా రొటీన్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అవన్నీ షేర్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి. చూసారు ఆనియన్స్ బాగున్నాయండి, అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇది వరకు అంతా, ఇప్పుడు బాగా డ్రై ఆనియన్స్ అనమాట. చాలా బాగున్నాయి, బాగా ఎండి ఉన్నాయి అనమాట. బాగా ఇవి స్టాక్ ఉంటాయండి, ఎన్ని రోజులైనా ఎక్కడికి పోవు. మామూలుగా మొన్నటి దాకా అయితే అసలు భలే రేటు ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి అనమాట. అసలుకి ఎర్రగడ్డలు అసలు చచ్చిపోయాము. సో ఇంకా అవి పోసేస్తాను నా ఫ్రిడ్జ్లో కిందే ఉంటుంది బాస్కెట్ లాగా, అక్కడ పోసేస్తాను, ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్దవి బాగున్నాయి, బజార్లోనే తెచ్చాను ఈరోజు. మామూలుగా అయితే ఇక్కడ ఇంటికాడ తీసుకుంటాను. సో ఇంకా అలాగో వస్తూ అక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అలాగే ఆనియన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అయితే 5 రూపీస్ తగ్గిందండి మా ఇంటికాడికి బయట షాప్కి. అమ్మో అనిపించింది. ఓకేనండి, ఇక్కడితో ఇలాగ ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ అయినట్టుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.